అమెరికాలో ఇప్పుడు మంచు కాలం ముగిసిపోయిందనమాట. ఎండాకాలం సీజన్ అంటే స్ప్రింగ్ సీజన్ కూడా మొదలైంది. ఈ సమయం అక్కడ ప్రజలకు చాలా ఇష్టం, ప్రత్యేకమైంది కూడా. ఎందుకంటే స్ప్రింగ్ వచ్చిన వెంటనే చాలామంది తమ ఇళ్ళ వద్ద గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని ప్రారంభిస్తారనమాట. అందుకే అమెరికాలో ప్రజలు పెద్ద పెద్ద స్టోర్లకి, ముఖ్యంగా ద హోమ్ డిపో లాంటి స్టోర్లకు ఎక్కువగా వెళ్తారు. అక్కడ గార్డెనింగ్కి అవసరమైన ఎన్నో వస్తువులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఉదాహరణకు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు, వివిధ రకాల విత్తనాలు, కూరగాయలు, ఆకుకూరలు, పూల గింజలు, ఇవన్నీ కూడా ఆ హోమ్ డిపోలలో దొరుకుతాయి అన్నమాట. అలాగే మొక్కలు పెట్టుకోవడానికి ప్లాంట్ పాట్స్, కుండీలు, ఫ్లవర్ వాజులు కూడా చాలా రకాలుగా మోడల్గా ఉంటుంటాయి అన్నమాట. మొక్కలు బాగా పెరగడానికి ప్రత్యేకమైన పాటింగ్ సాయిలు, అంటే మంచి మట్టి కూడా అక్కడ లభ్యమవుతుంది అనమాట. బస్తాలు అట్లా ప్యాకెట్స్ కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా పనికొస్తాయి అన్నమాట. మళ్ళీ మొక్కలకు నీళ్లు పోయడానికి ఉపయోగించే వాటరింగ్ క్యాన్లు, గార్డెనింగ్ కోసం చిన్న చిన్న పనిముట్లు అన్నమాట. మళ్ళీ అటు ఇటు తోసుకొని పోయే ట్రోవెలు, స్పేడు, ప్రూనర్ లాంటి వాటి కూడా ఉంటాయి కటింగ్ చేయడానికి గినక. ఇంకా మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి ఆర్గానిక్ ఎరువులు, ప్రకృతి ఆధారిత ప్లాంట్ మెడిసిన్స్, కీటకాలను దూరంగా పెట్టే ఆర్గానిక్ స్ప్రేలు చాలా అక్కడ దొరుకుతాయి అన్నమాట. కొంతమంది గడ్డల ద్వారా పెరిగే మొక్కలు కూడా తీసుకెళ్తారనమాట. ఉదాహరణకి బీట్రూటు, బంగాళాదుంప, కొన్ని పూల మొక్కలు కూడా ఇట్లా దుంపలు లాంటివి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇతర రూట్ వెజిటబుల్స్ కూడా అలానే అన్నమాట. ఇంకా కొంతమంది ద్రాక్ష మొక్కల కటింగ్స్, పళ్ళ చెట్టు చిన్న మొక్కలు, పూల మొక్కలు తీసుకొని తమ ఇళ్ళ దగ్గర నాటుకుంటారు ఈ టైంలో అన్నమాట. అలా స్ప్రింగ్గా సీజన్లో అమెరికా ప్రజలు తమ ఇళ్లలో చిన్న చిన్న తోటలు తయారు చేసుకుంటారన్నమాట. ఆ తోటల్లోనే మంచిగా ఫ్రెష్గా తాజా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని ఎంతో ఆనందంగా అవి తింటారు. వాటిని మళ్ళీ ఫ్రీజర్లలో కట్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని 6 నెలల వరకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానం అమెరికాలో చాలామంది ఇష్టపడుతారు. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు అమెరికాలో ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళినప్పుడు సీడ్స్ మీ ఇంట్లో ఏమున్నాయి, మా ఇంట్లో ఏమున్నాయి అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు మార్చుకుంటారనమాట. వీళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు వీళ్ళు తెచ్చుకోవటం. మన ఆంధ్ర, తెలంగాణ మనం తినే కూరగాయల విత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో స్వీకరించుకొని కూడా వీళ్ళు వేసుకోవటం జరుగుద్ది అనమాట. ఆ మంచు టైంలోనైతే కరివేపాకు మొక్క, తులసి మొక్క అలాంటివి అయితే కొంచెం ఇంట్లో పెట్టుకొని కిటికీ దగ్గర కూడా మెయింటెనెన్స్ చేసుకొని వాటిని కాపాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మంచు టైంలో అవన్నీ చచ్చిపోతాయి కదా, అందుకని చాలా కేర్ఫుల్గా వాటిని జాగ్రత్త చేసుకుంటారు. ఈ గింజలన్నీ దాచిపెట్టుకుంటారు. కూరగాయలు ఎక్కువ కాసినప్పుడు కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటారు. అవి మళ్ళీ మనకి కూరగాయలు ఓపెన్ చేసి కొన్ని ప్యాకెట్లు సీల్ చేసుకొని పెట్టుకొని ఒక ప్యాకెట్ తీసుకోవటం, ఆ రోజు కూర వండుకోవటం అలా చేస్తారు. పళ్ళు కూడా అలానే ముక్కలు కట్ చేసి పెట్టుకుంటారు. అమెరికాలో ఫ్రీజర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా సరిపోదన్నమాట. అందుకే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఫ్రీజర్లో పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒకటి మాత్రం నిజం, అసలు మనకన్నా అంత ఫ్రెష్గా, అంత ఆర్గానిక్ దొరుకుతాయో దొరకవో కానీ అమెరికాలో మాత్రం ఫ్రెష్గా, ఆర్గానిక్గా, అసలు మంచిగా అసలు మెరుస్తా ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే, పండ్లైనా, కాయలైనా, పువ్వులైనా, చెట్లైనా ఎంతో ఆర్గానిక్గా ఉంటాయన్నమాట. అవి చూస్తుంటేనే మనకి తినబుద్ధి అవుతుంటుంది, కానీ మనం ఆ ఏడ మాత్రం అలా ఉండవు అన్నమాట. ఆడైతే చాలా చాలా బాగుంటాయండి.